కంగ్రాచులేషన్స్. రావాలి మీరు అందరూ కొంచెం రాలేదు కదా. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న మేరిగ మురళిని గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించింది. ప్రస్తుతం మనతో పాటు మేరిగ మురళి ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఈరోజు గూడూరు ఇన్ఛార్జిగా రావడం జరిగింది. మీరు ఇన్ఛార్జిగా ప్రకటించడానికి ఏ అంశాలు మీకు సహకరించాయి అనుకుంటున్నారు? పార్టీకి ఉండే విధేయతే గుర్తించారు. మా కార్యకర్తల నుంచి మాకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, పార్టీ శ్రేణులు, యువత, మహిళలు అందరినీ మరి సర్వే రూపంలో వాళ్ళ నిర్ణయాలు తీసుకొని సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చింది. అయితే గూడూరు నియోజకవర్గంలో వర్గపోరు ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని మిమ్మల్ని టికెట్ ఇవ్వడం జరిగింది. వీటిలన్నింటినీ సమన్వయం చేసుకుని ఎలా ముందుకెళ్తారు మీరు? ఏం లేదండి, మా ఎమ్మెల్యే గారిని ఆయన సర్వీస్ని ఇంకో రకంగా తీసుకోవాలనే ఉద్దేశంతో మీరు చూస్తున్నారు కదా, మా పార్టీలో జరుగుతున్నటువంటి ప్రక్రియ పెద్దలందరినీ ఇంకో రకంగా తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. దానికి మా ఎమ్మెల్యే గారు కూడా హుందాతనంగా స్వీకరించారు. మా పార్టీలోనే ఉంది ఆ క్రమశిక్షణ, ఆ నాయకత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరాధన భావం ఉంది కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ముందుకెళ్తారు. ముఖ్యంగా గూడూరు కాన్స్టిట్యున్సీలో చిన్నపాటి అభిప్రాయ భేదాలే తప్ప ఎక్కడ వర్గాలు అనేటివి లేవు. అక్కడ ఉండేది ఒకే ఒక వర్గం, జగన్మోహన్ రెడ్డి గారి వర్గమే తప్ప ఇంకొక ఆలోచన లేదు. అందరి ధ్యేయం కూడా ఒకటే, మా అజెండా, మా పార్టీ జెండానే మా అజెండా. అందువల్ల సమస్యలు ఏమీ ఉండవని కూడా నేను మనవి చేస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమానురాగాలు ఉన్నాయో గత ఎలక్షన్లో చూశారు మీరు. గత ఎలక్షన్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పార్టీ కొరకు తృణప్రాయంగా రిజైన్ చేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, స్పెషల్ స్టేటస్ కోసం రిజైన్ చేసిన వ్యక్తిని ఇక్కడ పోటీ చేయడం జరిగింది. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? వైఎస్ఆర్ పార్టీకి గొంతు కోసి నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు. ఈ విచక్షణని గూడూరు ప్రజలందరూ, అవినీతం కలిగినట్టు మనస్తత్వం ఉండే ప్రజలందరూ గమనించారు. అందువల్లే చరిత్రలో లేని విధంగా గూడూరు చరిత్రలో ఎప్పుడూ అంత మెజార్టీ రాలేదు. ఎందుకు వచ్చింది? నమ్మక ద్రోహం జరిగింది. గూడూరు ప్రజలు నమ్మక ద్రోహాన్ని సహించరు అనే విధంగా ఒక నిర్ణయం ఇచ్చారు. అదే నిర్ణయం ఇప్పుడు పునరావృతం అవుతుంది. దాంట్లో వేరే ఆలోచనే లేదు. వచ్చే ఎన్నికల్లో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇటు గూడూరు నియోజకవర్గంలో కావచ్చు, పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? పార్టీ బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా మా పార్టీ వచ్చిన తర్వాత మీకు ఏం లబ్ధి జరిగిందని వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు సంపూర్ణంగా మాకు సమాధానం చెప్తున్నారు. ఏదో నాకు అమ్మఒడి వచ్చింది, నాకు రైతు భరోసా వచ్చింది, నాకు ఈ రకంగా విద్యా దీవెన వచ్చింది అని అన్ని పథకాలు వాళ్ళు చెప్తున్నారు. ఎంత తక్కువ వేసుకున్నా కూడా ఏ కుటుంబానికి కూడా ఒక 2-3 పథకాలు వాళ్ళు లబ్ధి పొందారు. వాళ్ళు అనేది ఇంత గొప్పగా, ముఖ్యంగా కరోనా విషయంలో కూడా, కరోనా ప్రబలంగా ఉన్నప్పుడు కూడా మాకు అకౌంట్లోకి డబ్బులు చేరాడు. ఆ మహానుభావుడు, అంత గొప్ప మనసు ఉన్నటువంటి మహానుభావుడిని ఇచ్చిన మన ప్రీతం నాయకులు పూజనీయులు మన డాక్టర్ వైఎస్ రాఘరెడ్డి గారిని స్మరించుకోవడం జరిగింది. నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. మేము ప్రభుత్వం నడుపుతున్నటువంటి గడప గడపకు చైర్మన్ ప్రభుత్వాన్ని మరి ఎలాంటి ప్రోగ్రాం పెట్టినప్పుడు కొంత ఎమ్మెల్యే గారితో పాటు కొన్ని ఇళ్ళు తిరగడం జరిగింది. ఒక ముసలావిడ నన్ను చేయబెట్టి లాక్కొని పోవడం జరిగింది. ఆమె లాక్కొని పోయి బీరువాలో రాజశేఖర రెడ్డి గారు బొమ్మ చూపించింది. మనసు చెలించిపోయింది. ఇంత గొప్పగా ఎదిగిపోయిన ఆ రక్తం నుంచి వచ్చిన రక్తం జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు పని చేసాం, ఆదరించడానికి ముందుకెళ్తున్నాం. ప్రతి ఇంటికి మీరు బేరేజ్ వేసుకోండి. అంతకుముందు గత ప్రభుత్వంలో ఏమైనా జరిగిందా? ఈ ప్రభుత్వంలో ఎంత కన్స్ట్రక్టివ్గా జరుగుతుంది? మీ ఊర్లలో స్కూళ్ళు ఏ రకంగా బ్రహ్మాండంగా పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేశారు? మరి అదే రకంగా ఆరోగ్యపరంగా మీరు చూసుకున్నప్పుడు హాస్పిటల్స్ అంతా ఎంత గొప్పగా తయారైనాయి అని మేము వాళ్ళని ప్రశ్నించుకుంటూ సంతృప్తమైన వాతావరణంలో వెళ్ళిపోతున్నాం. ఒక చల్లటి గాలి వీస్తూ ఉంది ప్రభుత్వం మీద. ఆ వాతావరణంలో ముందుకు పోతున్నామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అంటే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి పైన ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారు? నేను అసలు ఆలోచించిన ఇంతవరకు వాళ్ళు డిసైడ్ చేయలేదు కదా. ఏ అధికారిని జగన్మోహన్ రెడ్డి గారు, మన చంద్రబాబు గారు ఆయన నాంచి నాశనం చేయడమే కదా ఆయన అలవాటు. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రభుత్వంలో ఉండి ఎంతో ఒత్తిళ్ళు ఉంటాయి ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు.
ఇంటర్నేషనల్ వ్యవహారాలు ఉంటాయి, నేషనల్ వ్యవహారాలు ఉంటాయి, తర్వాత ఒక పక్క రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించే విషయాలు ఉంటాయి, పార్టీని బ్యాలెన్స్ చేసుకు ఇన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మరి ఎక్కడ అవసరమో ఏ క్యాండిడేట్ సూటబుల్ నిర్ణయించుకుంటూ ముందు వెళ్తున్నారు. మరి ఈ సంవత్సరం ఈ 5 ఏళ్ళు మీరు అధికారంలో లేరు కదా, మీరు దమ్ము దీని గురించి మాట్లాడుతుంటారే, మరి మా నాయకుడికి ఉన్న దమ్ము డిక్లేర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఖాళీగా ఉండే 5 ఏళ్ళు పార్టీని ఏదో ఆలోచిస్తాను పెద్ద డెవలప్ చేశాను, 14 ఏళ్ళు సీనియారిటీ ఎక్కడ పోయింది? నీకు ఎక్కడ వెంపర్లాడుతూ ఉన్నారు ఒక పక్క. ఎందుకంటే తెలుసు వాళ్ళకి బలహీనలు అని తెలుసు. జగన్మోహన్ రెడ్డి సింగల్గా వెళ్తున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక సిద్ధాంతంతో ముందుకెళ్ళి పార్టీ పెట్టిన తర్వాత ఆ సిద్ధాంతం ఆదరించలేదని తెలిసిన తర్వాత నువ్వు వెంపర్లాడడం ఏంటని. ఒక పార్టీ నీకు 2 పార్టీల సిద్ధాంతాలు ఒకటే అయినప్పుడు మరి ఇంకెందుకు మిర్చి చేసేయండి, ఇంకో పార్టీలో సరిపోతుంది. లేదా కొన్ని ఆయన దగ్గర ఈయన దగ్గర ఈ రకమైన వాతావరణం ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. కష్టకాలంలోనే పార్టీ అధికారంలో వస్తుందో లేదో అని తెలియదు, కానీ నమ్మకం అనేది ఉంది. ఆ నమ్మకంతోనే ముందుకెళ్తున్నారు. కాబట్టి ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మళ్ళా మేము బ్రహ్మాండంగా వైనాట్ 175 అని ముందుకెళ్తున్నారు, పనిచేశారు కాబట్టి. ఆ వాతావరణం మీరు లేక ఈరోజు పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉన్నారు. గుంట కింద నక్కలాగా అందరి ఇళ్ళ కాడకు ఆశ పెట్టుకొని ఉన్నారు. ముందుంది ముసళ్ళ పండుగ. మీరు అనుకున్నట్టు వాతావరణం వికటిస్తాయి. గ్రామీణ రాజకీయాల్లో మా కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక పార్టీని తీసుకొచ్చి ఇంకో పార్టీని నేను ఆదరించమంటే పార్టీ క్యాడర్ అక్కడ అయిపోతుంది. ఏ పార్టీ అటు ఆదరించమంటుందో ఆ పార్టీ మళ్ళీ భవిష్యత్తు ఉంటుందా? మరి ఇంత విచక్షణ లేకుండా పొత్తులకు వెంపర్లాడేది కరెక్ట్ కాదు. గెలిపోవటం టీడీపీ జనసేన కలిసి కూడా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. గూడూరు నియోజకవర్గంలో ఈ ప్రభావం ఏమన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది? ఏదండి, ప్రజలందరూ గమనిస్తారు. నాకు తెలిసి ఇక్కడ జరిగే గూడూరులో జరిగే వాతావరణం వేరు. నమ్మకానికి నమ్మక ద్రోహానికి ఇక్కడ వాతావరణం ఉంటుంది. ఆయన టికెట్లు ఎవరు ఇస్తారో చూసి తర్వాత మేము ముందుగా వెళ్తాం, అంతేగాని వేరే ఇదైతే లేదు. ఇది వైఎస్ఆర్ పార్టీకి ఒక రకంగా అడ్డా గూడూరు కాన్స్టిట్యున్సీ కాబట్టి మంచి 45,000 మెజార్టీ ఇచ్చింది. అంతకు మించినట్టు మా కార్యకర్తలు మెజార్టీ తెచ్చుకోవాలని కంకణబద్దులై ఉన్నారు. కాబట్టి ఇక్కడుండే మెజార్టీ చాలా సునాయాసనంగా వస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గూడూరు అంటే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ రెడ్డి సామాజిక ప్రాంతానికి చెందినవన్నీ మీరు ఎలా సమన్వయం చేసుకొని ముందుకెళ్తారు? ఇక్కడ ఒకటండి, ఆదరించే గుణం రెడ్డి గారులకు ఉంది. మొత్తం నెల్లూరు జిల్లాలోనే ఎక్కువగా అంటే రాజకీయ చైతన్యం కలిగినటువంటి కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. ఒక ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు, ఒకరు ఒక కుటుంబం నుంచి మంత్రి కాగలిగి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు, జిల్లా అంతా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. 2 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ వారసులు కూడా అదే రకమైన వాతావరణంలో ముందుకెళ్తున్నారు. పేద ప్రజలను హక్కును చేర్చుకోవడం, మరి పార్టీకి సిన్సియర్గా ఉండడమే అక్కడ ఉన్నటువంటి పెద్ద కుటుంబాలు. మిగతా వాళ్ళని అనుసరించినటువంటి అనుచరులు కూడా ఉన్నారు. కాబట్టి పార్టీ నిర్ణయాన్ని అనుసరించి పోతారు క్రమశిక్షణగా, అంతే తప్ప వేరే ఆలోచనలు ఉండవు. బలహీన వర్గాలని ఆదరించే గుణం గూడూరు రెడ్డి గారికి ఉంది. ఆ సామాజిక వర్గం రాష్ట్రానికి ఒక మెసేజ్ పంపించింది. ఇటు నల్లపురెడ్డిలు కానీ మరి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎంతమంది బలహీన వర్గాలకు భవిష్యత్తు ఇచ్చారో మీకు తెలియదు కాదు కదా. బీసీలకు ఎంతమందికి ఇచ్చారు, ఎస్సీలకు ఎంతమందికి ఇచ్చారు, మరి ఎస్టీలకు ఎంతమందికి ఇచ్చారో అందరికీ తెలుసు. అందరినీ గౌరవించుకుంటూ పోయింది. మైనార్టీలకు ఎంతమంది ఇచ్చారు, గౌస్ముద్దీన్ అని ఆయనకి ఎంపీ ఆ రోజు రాజ్యసభ ఇచ్చారు జనార్దన్ రెడ్డి గారు. అన్ని కమ్యూనిటీలను బ్యాలెన్స్ చేశారు. ఆ రోజుల్లోనే అంత సామాజిక సాధికారత సాధించినటువంటి రెడ్డి గారులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి అందరినీ గమనించుకుంటూ పోతారు, ఏమి ఇబ్బంది ఏం లేదు. మొత్తం మీద కూడా ఇటు గూడూరు నియోజకవర్గం ఇటు రాష్ట్రంలో కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా పయనిస్తుందని, వైసీపీ పయనిస్తుందని గూడూరు ఎమ్మెల్యే గూడూరు ఇన్ఛార్జి మేరుగు మురళి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, గూడూరు నుంచి.